చూద్దాం, మీరే చూడండి 11 వస్తాయో, లేకపోతే 151 మళ్ళీ రిపీట్ కొడతాడో, లేకపోతే 175 కొడతారో, లేకపోతే 100 మార్జిన్తో ఖచ్చితంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి సార్ 2029లో ముఖ్యమంత్రి అయి తీరుతాడు. 98 ఫిగర్ దాటం కానీ 88 దాటం కానీ చూపించేస్తారు మొత్తం చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటే ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్, విజన్, ఆల్రెడీ ఆయన హైదరాబాద్ అంతా డెవలప్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ అంతా డెవలప్ చేసి ఆల్రెడీ చూసినాము, ప్రూఫ్ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ పబ్లిక్ లోనైతే ఉన్నాం. మరి వీళ్ళందరి ముందు కూడా వాళ్ళ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరన్నది కూడా ఒకసారి వాళ్ళ మాటలోనైతే తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరు చెప్పిన ఆన్సర్స్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. వీడియోని మీరు ఎక్కడ కూడా స్క్రిప్ట్ అయితే చేయకండి. అలాగే ప్రతి ఒక్కరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా చాలా మంది అయితే అపోజిషన్ వాళ్ళు ఉన్నారు, ఇపోజిషన్ వాళ్ళు కూడా నాకు తెలిసి అయితే మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ మాటలైతే ఒకసారి అయితే విందాం. నమస్తే. నమస్తే, చెప్పండి. పేరు ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి. ఓకే, ఇంద్రసేనారెడ్డి చిరంజీవి గారి సినిమాలో. ఓకే, పేరు ఇంద్రసేనారెడ్డి. ఓకేనా. మీ ఫేవరెట్ పొలిటీషియన్? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే పేద ప్రజల కోసం ఎప్పుడు అపోజిషన్ లో ఉన్నా లేకపోతే రూలింగ్ లో ఉన్నా ఆయన నిలబడతాడు. ఓకేనా. ఆయన ఖచ్చితంగా రేపు 2029లో ఖచ్చితంగా గెలుస్తారు కూడా, అందులో నో డౌట్. ఎన్ని పార్టీలు కూటమిగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సార్ గెలుస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మరొక 15 ఏళ్ళు ఇదే కూటమి ఉంటుందని పవన్ కళ్యాణ్. అవును, కూటమి ఉంటది. వాళ్ళు కూటమి ఎందుకు ఉంటున్నారు? యువతల వైపు జగన్తో ఒంటరిగా తట్టుకోలేకే, ఒంటరిగా వస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలుస్తారనే విధంగా వాళ్ళు కూటమి అంటున్నారు. అర్థమవుతున్నాయా? సో అందుకోసం వాళ్ళు కూటమిగా అంటున్నారు. వాళ్ళు కూటమిగా ఉన్నా పర్లేదు, విడివిడిగా వచ్చినా పర్లేదు, ఈసారి కొట్టేదే 2029 మాదే. కానీ 2029లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించే అవకాశం కూడా లేకుండా చేస్తామని కూడా చెప్తున్నారు. అవన్నీ ఇప్పుడు చెప్తా ఉంటారండి. మీరు బయటకు వస్తే ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ మొన్న హైదరాబాద్ వచ్చారు, ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో జనాలు మీరు చూశారు. అలాగే జగన్ సార్ బర్త్డే ఏ విధంగా చేశారో, ఏ పొలిటీషియన్ బర్త్డే ఆ విధంగా ఏ రాష్ట్రంలో చేయరు. ఒక జగన్మోహన్ రెడ్డి సార్ బర్త్డే ఎందుకు చేశారు? ఆయన ఉన్న 5 సంవత్సరాలుగా ఏ విధంగా పరిపాలించాడు, ఎలా పేద ప్రజలకు ఏ విధంగా మంచి చేశారన్న అదే ఆలోచించి తప్పు తెలుసుకున్నారు జనాలు తెలియక సరే ఏదో కూటమి ప్రభుత్వం చెప్పిందని నమ్మేసి జనాలు ఓట్లు వేసేశారు. కానీ ఈరోజు అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి. ఏదైతే మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి ఓపెన్ చేశారు. కానీ 2023లో ఓపెన్ చేసింది ఎవరు? శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి సారే కదా. వీడియోస్ మీరు చూసి ఉంటారు కదా, రీల్స్ అవన్నీ వస్తుంటాయి కదా. ఓకేనా. జిఎంకే గ్రూప్ అతను కూడా మీకు ఏమని చెప్పారు? రాజశేఖర రెడ్డి సారు 2004 గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సార్ భూమి పూజ చేశారు, సార్తోనే మళ్ళీ ఎయిర్పోర్ట్ అనేది లాంచ్ అయింది. అలాగే మీరు వాళ్ళ తనయులుగా ఇక్కడే మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ మీ చేతుల మీదగానే లాంచ్ చేయడం మాకు మంచి అనిపించింది. 2000 మీరు తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మీరే ఓపెన్ చేయాలని అన్నారు. బట్ ఏదో టైం కలిసి రాక జగన్మోహన్ సార్ ఓడిపోవడం జరిగింది. సారే శంకుస్థాపన చేశారు, అది క్రెడిట్ మొత్తం సార్కే వెళ్తుంది. కానీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఏపీలో ఒక మినిస్టర్, ఆయన ఎయిర్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన మాట్లాడుతూ కూడా కేవలం చంద్రబాబు గారు ఉన్న వల్లే ఇంత త్వరగా కూడా ఎయిర్పోర్ట్ పూర్తయిందని కూడా ఆయన చెప్పారు. ఆయన వల్లే ఎయిర్పోర్ట్ రావడానికి కూడా కారణం ఆయన కూడా ఆయన మాటలోనైతే వినిపించారు. దీనికోసం ఏ విధంగా చూడదు సార్? ఇప్పుడు 16 నెలల్లో కంప్లీట్ అయిందన్నారు. 18 నెలల క్రితం జనవరిలో కుప్పం ఎయిర్పోర్ట్ అని శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు 18 నెలల్లో పూర్తయితే అది దానికంటే 1 మంత్ బిఫోరే చేశారు. మరి అది కూడా కంప్లీట్ కావాలి కదా, అదేందుకు కంప్లీట్ కాలేదు? అది సొంత నియోజకవర్గమే కాతుంది, అక్కడ కంప్లీట్ చేయలేంది ఇప్పుడు సొంత ఊర్లో ఎవరైనా చేస్తారు. సొంత ఊర్లో చేయలేని బయట చేస్తారంటే ఎవరు నమ్మరు. 86% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయింది. మిగతా రిమైనింగ్ పర్సంటేజ్ అనేది ఈ 18 months లో కంప్లీట్ చేశారు. అది ఇంకా మీరు దాని గురించి అడగాల్సిన అవసరం లేదు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇప్పుడు 11 ఉన్నాయి, రేపు 10 ఉన్నాయి, ఎందుకు పడేస్తామని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? చూద్దాం, మీరే చూడండి. 11 వస్తాయో, లేకపోతే 151 మళ్ళీ రిపీట్ కొడతాడో, లేకపోతే 175 కొడతారో, లేకపోతే 100 మార్జిన్తో ఖచ్చితంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి సార్ 2029లో ముఖ్యమంత్రి అయి తీరుతాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అవుతారని కూడా చెప్తున్నారు సార్. నవ్వు వస్తుంది. ఓకేనా. ఎందుకని? ఇప్పుడు అతను డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సీఎం గా అనేది అతను కూటమిగా 15 సంవత్సరాలు ఉంటానన్నప్పుడు అతనికి సీఎం గా ఎలా ప్రమోట్ చేస్తారు? సీఎం గా ప్రమోట్ చేయరు. 10 ఏళ్ళు అయిందని అంటే
చేసినప్పుడు మాట్లాడదాం. మీ పేరు నాకు చెప్పండి, అప్పుడు నేను కలుస్తాను. ఓకే అన్న, ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తొచ్చేది మెడికల్ కాలేజీలు 17 అండ్ ఫిషింగ్ అర్బన్స్ అండ్ పేద ప్రజలకి 2,76,00,000 నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్. ప్రతి ఒక్కరికి రైతు భరోసా అయితేనేమి, పిల్లలకి ఎడ్యుకేషన్ అయితే, నాడు నేడు, ఈ విధంగా చాలా పథకాలు చేశారు. 1-2 కాదండి. ఓకేనా, అందరికి ఇప్పుడు ఏదైతే వైజాగ్ లో ఆ రోజు రిషికొండ ప్యాలెస్ ని ఎంత తప్పు పట్టారు, ఈ రోజు అదే ప్యాలెస్ కి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు, ఇంత బాగా కట్టారా అని. ఓకేనా, ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే, హాయ్. పేరు? మధు. మీ ఫేవరెట్ పొలిటీషియన్? జగన్. వైఎస్ జగన్. ఎందుకని? ఎందుకంటే రీజన్ ఉండకూడదు, అదే అభిమానం అంటే. ఓకే, మీది ఎక్కడ? మాది ఇక్కడే హైదరాబాద్ లోకల్. జగన్ ఫ్యాన్. ఎందుకనన్నా? చెప్పే కదా, రీజన్ ఉండకూడదు. రీజన్ ఉంటే ఒక రీజన్ అనుకో, ఆ రీజన్ చేంజ్ అయింది అనుకో అభిమానం పోతుంది. రీజన్ లేకుండా అనుకో అది అభిమానం ఎప్పుడు ఒకేలా ఉంటది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చే క్వాలిటీ అంటే తనకు ఎస్పెషల్లీ తను ఏదో ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు, బట్ అదే వన్స్ అపాన్ ఏ టైం ఒకటి బ్యాడ్ లాగా కన్వర్ట్ అవుతుంది అంతే. యా, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక డైలాగ్ ఉంది, మాట తిప్పం మడం తిప్పం అన్న, మాట తప్పం మడం తిప్పం అన్న. అది నిజమేనా? నిజమే. నిన్న భోగపురం ఒక ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ అయింది కదా, విన్నారా? విన్నా. దాన్ని 18 నెలల్లో టీడీపీ కంప్లీట్ చేసింది అంటున్నారు. నాకు ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు, అంత పొలిటికల్ గా అయితే నాకు తెలియదు. జస్ట్ పర్సనల్ గా నాకు వైఎస్ అంటే ఇష్టం. ఎందుకని? అదే చెప్పే కదా బ్రో, రీజన్ ఉండొద్దు. ఓకేనా, నీకు ఇదే అని కదా, ఎక్కడైనా రీజన్ ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంది, మేబీ. కానీ ఇంకొక 15 years రాకుండా చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్. అందరూ అలా చెప్తూనే ఉంటారు బ్రో, మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం అనుకుంటే ఎగ్జాక్ట్ మనమే దేవుడు అయిపోతాం, అంతే కదా. మనం జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటా. నేను కూడా సీఎం కావాలనుకుంటా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదేదో కావాలనుకున్నా, బట్ అన్ని అవ్వవు కదా, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆంధ్రాలో ఉన్నారు కదా 5 years, ఆయన మంచి చేసే ఉంటారంటారా? చేసే ఉంటారు. యా, చేశారా లేదు? నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుంది. బేసికల్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, రైట్? సో చేసి ఉంటారని నేను అనుకుంటున్నా, అంతే. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్ బ్రో. మీ పేరు? నాగేశ్వర్ రెడ్డి. ఓకే, మీ ఫేవరెట్ పొలిటీషియన్? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే ఆయన మంచి చేసిండు బాగా. రాయలసీమ ఇరిగేషన్ వాటర్ తెచ్చిండు. ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని ఆపేసిండు. ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఆపేసిండ్రు అదంతా. మా రాయలసీమ అన్యాయం జరిగిపోతుంది. సపరేట్ రాష్ట్రం కావాలి మా రాయలసీమ 4 జిల్లాలు, కడప, కర్నూలు, చిత్తూరు, ఇవన్నీ సపరేట్. ఈ 4 జిల్లాలు సపరేట్ రాష్ట్రం ఏర్పడితే మా రాయలసీమ బాగుపడుతుంది. రాష్ట్రమా జిల్లాల? ఈ 4 జిల్లాలు సపరేట్ రాష్ట్రం చేయాలా, అప్పుడు మాది బాగుపడుతుంది. మా 4 జిల్లాలు, వెనకబడిన 4 జిల్లాలు బాగుపడతాయి, రాయలసీమ బాగుపడుతుంది. ఈ ఆంధ్రాలో ఉంటే ఇట్లానే ఉంటది రాజకీయం అంతా. అప్పుడు మళ్ళీ సీఎం ఎవరు అవుతారు? జగన్మోహన్ రెడ్డి. మరి ఆంధ్రాకి? ఆంధ్ర వేస్ట్. ఈ రాయలసీమ అంతా తొక్కేస్తున్నాయి కదా బ్రో. రాయలసీమ ఆంధ్ర ఒకటి కదా? ఒకటే గానీ లాస్ట్ కి మా వెనుకబడిన జిల్లాలో చేసిండ్రు కదా బ్రో రాయలసీమని. మీరే చూస్తున్నారు కదా బ్రో. కరువు, అనంతపురం అంటే కరువు ప్రాంతం బ్రో, తెలుసు కదా. కంపెనీ లేవు, ఏమీ లేవు. ఆడున్న ప్రజలు మొత్తం హైదరాబాద్ లేకుంటే బెంగళూరు పోతారు, లేకపోతే చెన్నై పోతారు. పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా డెవలప్ చేస్తాం. రాయలసీమ మొత్తం అంతా కూడా మరొక ఇప్పటికి చంద్రబాబు వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది కానీ డెవలప్మెంట్ అయితే ఏడా కనపడాల. ఒక రోడ్డు కూడా లేదు కనీసం. మొన్న ఎయిర్పోర్ట్ చేశారు భోగాపురం, అది జగన్మోహన్ రెడ్డి చేసింది. అది ఎయిర్పోర్ట్ భోగాపురం చేసింది జగన్మోహన్ రెడ్డి బ్రో. మరి 18 నెలల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేశారని కూడా ఎంపీలు అంటున్నారు. అదంతా వేస్ట్ బ్రో. జగన్మోహన్ రెడ్డి దాని మీద దాని మీద ముందు చూపుతో చేసిండు బ్రో దాన్ని. అది మరి ఇప్పుడు పేరు వెళ్ళి పని అయిందా? అంతే కదా బ్రో, పక్కా. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? పక్కా బ్రో. అయితే 2.1 రప్పనే మామూలుగా ఉండదు. కాదు, మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యే అవకాశం లేదు. ఆ ఉగాదికి ఏమో నారా లోకేష్ గారు సీఎం అని మళ్ళీ వీళ్ళంతా వేస్ట్. ఎవరన్నా కానీ పట్టే రాయలసీమని ఏమైనా పట్టించుకుంటారు బ్రో. ఈ 4 జిల్లాలు వెనకబడిపోయినాయి, ఒక ఉద్యోగం లేదు, ఏమి లేదు అసలు. ఏంది మా రాయలసీమ నిజంగా అంటే మొత్తం రాష్ట్రానికే ఒక ఎన్నెముక మాత్రమే రాయలసీమ. అది బ్రో. మరి రాయలసీమలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని కూడా చెప్పారు. ఏడుంది బ్రో, ఒక డెవలప్మెంట్ ఏం లేదు బ్రో. పోయినసారి కియా ఉంది, దానివల్ల అది కూడా కొద్దిగా పర్లేదు అనంతపురం జిల్లా వరకు అయితే. మిగతా వాళ్ళలో ఏమి జాబులు లేవు, ఏం లేవు బ్రో.
అన్న రాయలసీమలో 4 సీమ్లు ఉన్నాయి పెద్దగా, మన కడప, కర్నూలు, అనంతపురం, మరొకటి. ఇప్పుడు చూస్తుంటే మరి ఈ ఏరియాలు డెవలప్ అవ్వాలంటే ఏ పొలిటీషియన్ రావాలి? నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి వస్తే కొద్దిగా అంతో ఎంతో బాగా చేస్తాడు. లైక్ పవన్ కళ్యాణ్ కూడా పర్లేదు, సింగిల్ గారు పోటీ చేస్తే చేస్తాడు. ఈ చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే ఏం చేయలేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలా వస్తే బాగుంటుంది అండి? సింగిల్ గా వస్తే పర్లేదు. ఈ చంద్రబాబు నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు అన్నం పెట్టిన వాళ్ళకే కాళ్ళతో అనే టైపు అది. మరి పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళైనా సరే ఈ కూటమి ఎలాగ ఉంటది అంటున్నారు? అదే చెప్తున్నా, వాళ్ళని ఇప్పుడు మా ఆంధ్ర, మా అనంతపూర్ సైడ్, కడప, కర్నూలు ఈ సైడ్ వాళ్ళకే సరిపోవట్లేదు. పొత్తులు ఉన్న వాళ్ళకే సరిపోవట్లేదు. స్వయంగా చెప్పాలంటే టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి సరిపోవట్లా. వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు ఇప్పుడు. అది ఓకే. మరి 29 ఎన్నికల్లో కూడా ఇదే కొనసాగే అవకాశం ఉందా? చూడాలి బ్రో, ట్రై చేయాలి అన్న. అదొకటి మీరు రప్ప అన్నది ఏంటది? అదంతా ఇంకా చెప్పకూడదు బ్రో, వచ్చిన తర్వాత చూపిస్తాం. ఎందుకంటే అన్యాయమైన ప్రజల మీద కేసులు పెడతారు, కార్యకర్తల మీద కేసులు పెడతారు, అవి చేస్తున్నారు కదా. డెవలప్మెంట్ మాత్రం ఏం చేయలేదు బ్రో. ఇప్పుడు వచ్చే సంవత్సరం అవుతుందని ఏం చేయట్లేదు డెవలప్మెంట్. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? సాయి కిరణ్. సాయి కిరణ్. మీ ఫేవరెట్ పొలిటీషియన్? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకనంటే ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్, విజన్. ఆల్రెడీ ఆయన హైదరాబాద్ అంతా డెవలప్ చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ అంతా డెవలప్ చేసి ఆల్రెడీ చూసినాము, ప్రూఫ్ ఉండింది. సో ఆయన సపోర్ట్ చేస్తాం. ఓకే. కానీ మరి చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన కష్టపడే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూనేమో వాళ్ళ కంపెనీలు తీసుకొస్తే వీళ్ళేమో పేర్లు పెట్టుకుంటున్నారని మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. వైఎస్ఆర్ వాళ్ళ 2019 లో వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చారనా? నాకు తెలిసినంత వరకు అయితే అలా అయితే ఏం లేదు. అంత చేయాల్సిన, అంత పేర్లు పెట్టుకోవాల్సిన కంపెనీలు కూడా ఏమి రాలేదని నా ఫీలింగ్. ఆయన ఉన్నప్పుడు ఆయన చేశారేమో కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత చేసేదానికి అప్పటికి సంబంధం లేదు. ఇప్పుడు సపరేట్ గానే చేసుకుంటున్నారు. రీసెంట్ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ చూస్తున్నారా మీరు? పవన్ కళ్యాణ్ లుక్సా చూసారా? ఎలా ఉన్నది అంటే ఇప్పుడు అదే రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాను అంటున్నారు కదా. చూసాను. అది నార్మల్ లుక్ కదా, కొత్తగా లుక్. కానీ హెయిర్ షార్ట్ చేశాడు. ఆ ఓజీ సినిమాకి దీనికి డిఫరెన్స్. బట్ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణకు కూడా రీసెంట్ గా ఐ థింక్ కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ కి టీటీడీ నుంచి నిధులు ఇప్పించినట్టున్నారు రీసెంట్ గా. ఏదో వసతి గృహం రిలేటెడ్ కట్టించడానికి 34 crores 35 crores. ఇద్దరు అదే టీడీపీ జనసేన కలిసి అట్ ప్రెసెంట్ అయితే ఓకే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175 అంటారు. 177 కూడా అంటారు. చెప్పలేము మనం, ఎందుకంటే అది అన్ని పాస్ చేయకూడదు కమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరంటారు? నెక్స్ట్ సీఎం ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నెక్స్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నారా? నెక్స్ట్ టర్మ్ గురించి అయితే చంద్రబాబు నాయుడు ఉంటారు. చంద్రబాబు గారు రిటైర్మెంట్ అని కూడా ఆయన ఆల్రెడీ చెప్పారు. ఆయన చెప్పేశారా? నేను వినలేదే. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేయరంట. అవునా? నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ప్రూఫ్ ఉందా? నేను ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయకూడదు అని అయితే ఎవరు అనుకోరు. ఒకవేళ అలా జరిగితే మాత్రం తర్వాత ఆయనే వస్తాడేమో. నారా లోకేష్ గారు ఉగాదికి సీఎం అంటున్నారు. అవుతే ఎలా ఉంటుంది? ఉగాది అయిపోయిందిగా, రేపు ఉగాది వచ్చే ఉగాదిగా జరగదు. ఎందుకంటే ప్రజెంట్ స్టేట్ రీసెంట్ గానే ఆయన సీఎం అయ్యాడు. చాలా పనులన్నీ అన్ని కొనసాగుతా ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఈ టర్మ్ కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా నేను చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. హాయ్ బ్రో. మీ పేరు? మణికంఠ. ఏంటి, ఏం చేస్తున్నారు? మాట జాబ్ చేసినప్పుడు ఖాళీగా ఉంటున్నాను. ఓకే. మీ ఫేవరెట్ పొలిటీషియన్? జగన్. ఎందుకు? రప్ప నరుగుతాడు, రప్ప చేస్తాడన్న మొత్తం. ఎందుకనన్న? అదంతే అన్న జగన్ అంటే. ఓకే. జగన్ చేసిన మంచి పనులు ఏమున్నాయి? స్కూల్ కట్టించాడు మాకెళ్ళి మొత్తం, అన్ని మంచిగా చేశాడు మాకెళ్ళి మొత్తం. మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? పక్కా ఉన్నది. ఎందుకని అంత? అదంతే ఇక ఇప్పుడు ఏం చేయట్లేదు వెళ్ళి. కానీ ఇంకొక 15 ఏళ్ళు వాళ్ళు అలాగే అంటారు. మనం చూసావు కదా టెండర్ల గురించి, కాలేజీ మెడికల్ టెండర్ల గురించి మావాడు భయపెడితే అందరూ ఆగిపోయారు. అదంతే. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది మావాడే. టీడీపీ అంటున్నారు. టీడీపీ కాదు, వాళ్ళు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 16 నెలలు అవుతుంది. మా వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడే చేశాడు 2023.
16 నెలల్లోనే పూర్తయిందని కూడా చెప్తున్నారుగా. వీళ్ళు చేశారా? మా వాడు 83% చేస్తే వీళ్ళు 17% చేశారు అంతే. ఓకే, మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా? పక్కా ఉన్నది. మళ్ళీ 15 సంవత్సరాల కూటమి ఇలాగే ఉంటది అంటారు. అవి అంత బ్రహ్మాలు. అసలు రప్ప అంటే ఏంటి? అది ఎలా ఉండదంటే మీకు తెలియదు కదా, ఇక్కడ మీరు ఆంధ్ర తెలంగాణ? ఆంధ్రేనా? పల్లెటూరులో చూస్తే వెళ్తుంది జగన్ ఏంటి అన్నది. ఓకే, మరి ఎందుకని ఓడిపోయాడు? ఏదో ఈసారి ఏదో జరిగింది అలాగా అంతే. నెక్స్ట్ టైం అంతా పక్క జరగబోదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సినిమాలు చూస్తానే చేస్తాను, కానీ ఓటు మాత్రం జగన్కి వేస్తాను. ఎందుకన్నా? అది అంతే. మళ్ళీ ఒకేలా సింగిల్ పోటీ చేస్తే, సింగిల్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలవడు, అది ఓడిపోతారు పక్క. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ ఎందుకని ఒక సినిమా ఫ్యాన్ అయ్యి ఉండి మీరు ఆయన సపోర్ట్ చేయాలి కదా? రాజకీయ అన్న, సినిమా వేరు రాజకీయం వేరు. అంతే. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం కూడా ఉన్నది అంటారు? లేదన్న. ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యేని కూడా మాట్లాడుతున్నారు కదా దేనికి? జగన్. ఎందుకు ఓన్లీ ఎమ్మెల్యే అన్నారు, అసెంబ్లీకి కూడా రావట్లేదు అంటే. రాడు మావాడు ఇప్పుడు ఏదో లెక్క అంత తేడా ఉన్నది అందుకే రావట్లేదు, లేదంటే. మరో విషయం అన్న, మీరు సోషల్ మీడియా బాగానే చూస్తుంటారు అనుకుంటా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్న 11కి రేపొద్దున నియమించేస్తామని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం ఏమంటారు? వాళ్ళ కోసమా? ఇప్పుడైతే అదే ఉండదన్న. తర్వాత 98 ఫిగర్ దాటం కానీ 88 దాటం కానీ చూపించేస్తారు మొత్తం.